Motorola Edge 50 రిలీజ్ అయింది ఈ రోజు అండ్ దీనికి ఇంత హైప్ ఉందంటే అది ఓన్లీ బికాస్ ఆఫ్ Edge 40 అండ్ Edge 40 Neo. Edge 40 Neo అండ్ Edge 40 లాస్ట్ ఇయర్ రిలీజ్ అయింది అండ్ మంచి స్పెసిఫికేషన్స్ తో వచ్చాయి, మంచి ప్రైసింగ్ కూడా పెట్టారు, అందుకే అవి చాలా సేల్స్ అయ్యాయి. అండ్ డిస్ప్లే కూడా 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే తీసుకొచ్చారు అండ్ ఇంకా దాంట్లో 144 Hz రిఫ్రెష్ రేట్ తీసుకొచ్చారు, 50 మెగాపిక్సెల్ కెమెరా, ఇవన్నీ చాలా మంచి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. అండ్ ఈ రోజు ఈ ఫోన్ రిలీజ్ అయింది అండ్ దీని గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అన్ని స్పెసిఫికేషన్స్ ఉన్నాయి దీంట్లో, ఒక్క డౌన్ గ్రేడ్ ఉంది, అది కూడా నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ Motorola Edge 50 Pro క్యాప్షన్ కూడా ఇంటెలిజెన్స్ మీట్స్ ఆర్ట్ అని పెట్టారు అండ్ దీంట్లో AI పవర్డ్ ప్రో గ్రేడ్ కెమెరా ఉందని కూడా వీళ్ళు క్యాప్షన్ అయితే పెట్టారు. అండ్ ఫస్ట్ దీంట్లో మనం డిస్ప్లే గురించి మాట్లాడుకున్నట్టయితే 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డి కాదు 1.5K రెజల్యూషన్ డిస్ప్లే ఉంది దీంట్లో, 144 Hz రిఫ్రెష్ రేట్ ఉంది అండ్ 3D కర్వ్ POLED డిస్ప్లే ఉంది దీంట్లో. ఈ డిస్ప్లే SGS ఐ ప్రొటెక్షన్ తో వస్తుంది, అంటే మనకి బ్లూ లైట్ ఫిల్టర్ చేసి మన ఐకి స్ట్రెయిన్ కాకుండా ఉంటుంది. దీంట్లో పీక్ బ్రైట్నెస్ 2000 nits పీక్ బ్రైట్నెస్ అయితే ఉంది. అండ్ ఈసారి వీళ్ళు బాగా హైలైట్ చేసింది ఏంటంటే కెమెరాలో మనకి AI ఫీచర్స్ కూడా ఉండబోతున్నాయి, ఫోటో ఎన్హాన్స్మెంట్స్ అయినా ఇంకా వేరే అదర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి దీంట్లో. అండ్ దీంట్లో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది, 50 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సర్ తో వస్తుంది అండ్ అల్ట్రా వైడ్ సెన్సర్ 13 మెగాపిక్సెల్ తో వస్తుంది అండ్ దాంట్లోనే మనకి మ్యాక్రో షాట్స్ కూడా వస్తాయి. అండ్ ఇంకొకటి టెలిఫోటో లెన్స్ కూడా 50 మెగాపిక్సెల్ తో వస్తుంది, దీంట్లో మనం 30x వరకు హైబ్రిడ్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ Edge 50 Pro కెమెరాతో మనం ఫోటోస్ తీసినప్పుడు స్కిన్ టోన్ చాలా అక్యురేట్ గా ఉంటుందని వీళ్ళు చెప్తున్నారు. అండ్ Edge 50 Pro లో మనకి Snapdragon 7 Gen 3 ప్రాసెసర్ తో వస్తుంది, ఇది ఒక్కటే నాకు కొంచెం డౌన్ గ్రేడ్ అనిపించింది. మనకి 35,000 లో కొన్ని మంచి స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఐక్యూలో కూడా Snapdragon 8 Gen 2 ప్రాసెసర్ తో వచ్చే ఒక ఫోన్ కూడా ఉంది, కానీ దీంట్లో మాత్రం ఇది ఒకటి నాకు మైనస్ అనిపించింది. ఎక్కడో అక్కడ వాళ్ళు ఒక కాస్ట్ కటింగ్ చేయాలి కాబట్టి ప్రాసెసర్ లో చేశారు వాళ్ళు. అండ్ దీంట్లో 5000 mAh బ్యాటరీ ఉంది అండ్ 120 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది, కానీ బాక్స్ లో మాత్రం 65 వాట్ అడాప్టర్ వస్తుంది. మీరు 120 వాట్ అడాప్టర్ కావాలనుకుంటే సపరేట్ గా దాన్ని కొనుక్కోవాలి, అదొక 2000 ఉంటుంది. అండ్ 50 వాట్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా ఉంది దీంట్లో, అది కూడా మీరు కొనుక్కోవచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ అంటే ఒక 2000 ఉంటుంది అది కూడా. అండ్ Motorola Edge 50 Pro లో మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. మనకి లాస్ట్ ఇయర్ Edge 40 లో కూడా IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే తీసుకొచ్చారు అండ్ ఈ ఫోన్ లో కూడా మనకి IP68 వాటర్ రెసిస్టెంట్ అయితే అలానే ఉంచారు. అండ్ దీంట్లో 3 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, ఒకటి బ్లాక్ అండ్ ఇంకా వైట్ వాయిలెట్ కలర్ అయితే ఉన్నాయి. దీంట్లో కొన్ని వెరైటీ పేర్లు కూడా పెడతారు కాబట్టి అసలు యాక్చువల్ కలర్స్ అయితే అవే కాబట్టి నేను అవి చెప్తున్నాను. వైట్ కలర్ Edge 50 Pro టెక్స్చర్ డిజైన్ తో వస్తుంది అండ్ మిగతావి వీగన్ లెదర్. మోటరోలాలో నాకు నచ్చేది యూజర్ ఇంటర్ఫేస్, అంత క్లీన్ గా ఉంటుంది వితౌట్ ఎనీ బ్లోట్ వేర్ అండ్ ఇంకా మనకి ఎక్కడ కూడా యాడ్స్ పాపప్ అవ్వవు మనకి రెడ్మీ ఫోన్స్ లాగా, అలా ఏమి ఉండదు. దీంట్లో క్లీన్ UI ఉంటుంది అండ్ చాలా స్మూత్ గా కూడా ఉంటుంది ఈ UI, అందుకే నాకు మోటరోలాలో నాకు యూజర్ ఇంటర్ఫేస్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ Edge 50 Pro లో మనకి 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ వస్తాయి అండ్ సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ కూడా దాంతో పాటు వస్తాయి అండ్ ఇంకా వాళ్ళ UI అప్డేట్స్ కూడా మనకి వస్తూనే ఉంటాయి. అండ్ Moto Edge 50 Pro లో ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ లైక్ మనం ఫోన్ ని టీవీకి కనెక్ట్ చేసి సామ్సంగ్ డెస్క్ ఫీచర్ ఎలా ఉంటుందో సేమ్ దానిలాగానే మనం Motorola Edge 50 Pro లో కూడా చూసుకోవచ్చు. అండ్ ఇంకా దీంట్లో ఫ్యామిలీ స్పేస్ అని తీసుకొచ్చారు అండ్ మీరు ఈ ఫోన్ ని ల్యాప్టాప్ కి కనెక్ట్ చేస్తే మీరు వీడియో కాల్స్ కూడా ఫోన్ నుంచి ఆ ఫోన్ కెమెరా నుంచి మనం ఈజీగా యాక్సెస్ చేసుకోవచ్చు, అలా కూడా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ ఫోన్ ని ఎంత మంది కొందాం అనుకుంటున్నారు కమెంట్ చేయండి. ఎవరైనా మీరు ఈ ఫోన్ కొనాలనుకుంటే కొన్నా కూడా నాకు ఒక 2 days మీరు ఆ ఫోన్ ఇస్తే నేను రివ్యూ చేసి మీకు ఇస్తాను, దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ టు మై ఛానల్. అండ్ మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే నేను ఇక్కడ నా Instagram ID ఇస్తున్నాను, దానికి మీరు డైరెక్ట్ గా మెసేజ్ చేస్తే నేను మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.